Hi students, welcome to Economy Venkateswar Sir ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో ఏపీపీఎస్సి మరియు టీజీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 ఇతర పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ 100% సిలబస్ను పూర్తి చేయడంలో భాగంగా మన యాప్లో ఇప్పటికే ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ కోర్సులు లాంచ్ చేశాం. ఓకేనా? వాటి కోసం మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఎకానమీ వెంకటేష్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎకానమీ వెంకటేష్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఎకానమీ క్లాస్ అందుబాటులో ఉంటాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. 9030539097. ఇప్పుడు ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, బ్యాంకింగ్ మొత్తం నీకు వచ్చేయాలంటే, బ్యాంకింగ్ మొత్తం నీకు రావాలంటే ఒక 6 పదాల మధ్య తేడా తెలుసుకోవాలి. 6, 7, 8 ఉన్నాయి. 8 పదాల మధ్య నువ్వు తేడా తెలుసుకోవాలి. చాలా సింపుల్గా చెప్తాను, తక్కువ టైంలో ఎక్కువ మ్యాటర్ అందించే ప్రయత్నం చేస్తా. చూడండి, ఈ పదాల మధ్య తేడా తెలుసుకుంటే నీకు ఆటోమేటిక్గా బ్యాంకింగ్ మొత్తం వచ్చేసినట్టే. ఓకేనా? ఒకటి, మొదటిది బ్యాంక్ రేట్. బ్యాంక్ రేట్ అంటే ఏంటంటే, వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి వినిమయ బిల్లులు, వాణిజ్య బిల్లులు, ప్రభుత్వ సెక్యూరిటీలు, ఇతర అనుమతి ఇచ్చినటువంటి సెక్యూరిటీలను ఆర్బీఐ దగ్గర హామీగా ఉంచి ఆర్బీఐ దగ్గర నుంచి రుణాన్ని తీసుకుంటే దానిపైన ఆర్బీఐ చెల్లించే లేదా విధించే వడ్డీ రేటుని ఏం పిలుస్తామంటే బ్యాంక్ రేట్ అని పిలుస్తాం. ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ బ్యాంక్ రేటును పెంచుతుంది. ఆర్బీఐ ఎప్పుడైతే బ్యాంక్ రేటును పెంచుతుందో ఆటోమేటిక్గా వాణిజ్య బ్యాంకులు ప్రజలకి, వ్యాపారవేత్తలకు, లేకపోతే ఇతర చిన్న వ్యాపారస్తులకు ఇచ్చేటటువంటి రుణం పైన వడ్డీ రేటు కూడా పెంచుతుంది. ఎప్పుడైతే ఆర్బీఐ బ్యాంక్ రేటు పెంచుతో ఆటోమేటిక్గా వాణిజ్య బ్యాంకు వడ్డీ రేటు కూడా పెంచుతుంది. వాణిజ్య బ్యాంకు వడ్డీ రేటు పెంచితే వాణిజ్య బ్యాంకుల నుండి ప్రజలకు వెళ్ళేటటువంటి రుణం అనేది పరపతి అనేది తగ్గుతుంది. ప్రజలకు వెళ్ళే పరపతి తగ్గిపోతే ప్రజల దగ్గర డబ్బు ఉండకపోతే దాన్ని ద్రవ్య సప్లై తగ్గిందిగా భావించాలి. ద్రవ్య సప్లై తగ్గితే ప్రజల దగ్గర డబ్బు లేకపోతే బయట ఉన్నటువంటి వస్తువుని, ఏ ఒక వస్తువుని కొనడానికి ప్రజలు ఆసక్తి చూపరు. తద్వారా ప్రజల కొనుగోలు శక్తి ఏమవుతుంది? ఇక్కడ తగ్గిపోతుంది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయే కొద్దీ ఆ వస్తువు మార్కెట్లో సేల్స్ కాకపోతే ఆ వస్తువుకు డిమాండ్ లేదని అర్థం. డిమాండ్ లేని కారణంగా ఆ వస్తువు ధర అప్పుడు ఏమవుతుందంటే కిందకి దిగి వస్తుంది. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ద్రవ్యోల్బణ కాలంలో బ్యాంక్ రేట్ని పెంచి ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయొచ్చు. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ ఏం చేస్తుందంటే బ్యాంక్ రేట్ని తగ్గిస్తుంది. బ్యాంక్ రేట్ని తగ్గించడం ద్వారా వాణిజ్య బ్యాంక్ కూడా వడ్డీ రేట్ను తగ్గిస్తుంది. తద్వారా పరపతి అనేది పెరుగుతుంది. పరపతి పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా ద్రవ్య సప్లై పెరుగుతుంది. ద్రవ్య సప్లై పెరిగే కొద్దీ కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగే కొద్దీ ఆ వస్తువుకు డిమాండ్ పెరుగుతుంది. వస్తువు డిమాండ్ పెరిగే కొద్దీ ఆ వస్తువుకు ధర పెరుగుతుంది. ఓకేనా? రైట్. ఓకేనా? అయితే బ్యాంక్ రేట్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను. వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి వినిమయ బిల్లులు, వాణిజ్య బిల్లులు, ఇతర సెక్యూరిటీలను ఆర్బీఐ దగ్గర ఉంచితే దానిపైన ఇచ్చే వడ్డీ రేట్నే బ్యాంక్ రేట్ అని పిలుస్తాం. ఓకేనా? రైట్. ఇది చూసుకోండి. నెక్స్ట్ రెండవది రెపో రేట్ అంటే వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీలను ఆర్బీఐ దగ్గర హామీగా ఉంచి తిరిగి నేను వాటిని కొనుగోలు చేస్తానని ఒప్పందం మేరకు ఈ సెక్యూరిటీలను ఆర్బీఐ దగ్గర ఉంచి వాటిపైన రుణాన్ని తీసుకొస్తే వాటిపైన ఆర్బీఐ విధించే వడ్డీ రేటును లేదా దానిపైన ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటునే రెపో రేట్ అని పిలుస్తారు.
వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీలను ఆర్బీఐ దగ్గర ఉంచి తిరిగి వాటిని 14 రోజులలోపు తిరిగి నేను ఆ సెక్యూరిటీలను కొనుగోలు చేస్తానని హామీ ఇచ్చి ఆర్బీఐ దగ్గర రుణాన్ని స్వీకరిస్తే దానిపైన ఆర్బీఐ విధించే వడ్డీ రేటు రెపో రేట్. ఓకేనా. ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ రెపో రేట్ను పెంచుతుంది అనగా కఠినమైన ద్రవ్య విధానాన్ని ఆర్బీఐ అవలంబిస్తుంది ద్రవ్యోల్బణ కాలంలో. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ రెపో రేట్ని తగ్గిస్తుంది అనగా సులభతరమైన ద్రవ్య విధానాన్ని అవలంబిస్తుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ బ్యాంక్ రేటు రెపో రేట్ రెండు ఒకటే కదా సార్ అంటే, రెపో రేట్ అనేది స్వల్ప కాలానికి సంబంధించింది. పైగా ఇది ఒప్పందం ఖచ్చితంగా 14 రోజుల్లోపు ఖచ్చితంగా దాన్ని కొనుగోలు చేసేయాలి ఆర్బీఐ దగ్గర నుంచి వాణిజ్య బ్యాంక్. దానిపైన ఇచ్చే వడ్డీ రేట్నే మనం ఏం పిలుస్తామంటే రెపో రేట్ అని పిలుస్తాం. ఓకేనా. బ్యాంక్ రేటు దీర్ఘకాలానికి సంబంధించింది కాగా రెపో రేటు స్వల్పకాలానికి సంబంధించింది. బ్యాంక్ రేటు ఒప్పందం కాదు, కానీ రెపో రేటు మాత్రం ఖచ్చితంగా ఒప్పందం అంటే ఏమి, తిరిగి నేను కొనుగోలు చేస్తున్న హామీ మేరకు తీసుకునేది. ఓకేనా. రైట్. నెక్స్ట్ మూడవది రివర్స్ రెపో రేట్. రివర్స్ రెపో రేట్ అంటే వాణిజ్య బ్యాంకుల దగ్గర ద్రవ్యత్వ నిల్వలు మిగులుగా ఉన్నప్పుడు ఆ మిగులుని ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేస్తే వాటిపైన ఆర్బీఐ చెల్లించే వడ్డీ రేట్ని ఏమంటామంటే రివర్స్ రెపో రేట్ అంటాం. వాణిజ్య బ్యాంకు దగ్గర ద్రవ్యత్వ నిల్వలు కొరతగా ఉంటే వెళ్ళి రుణం తెచ్చుకుంటే దానిపైన విధించే వడ్డీ రేటు రెపో రేటు. కానీ ఆ వాణిజ్య బ్యాంకుల దగ్గర ద్రవ్యత్వ నిల్వలు మిగులుగా ఉన్నప్పుడు దాన్ని తీసుకుపోయి ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేస్తే దానిపైన ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేట్నే రివర్స్ రెపో రేట్ అంటాం. అనగా ద్రవ్యోల్బణ కాలంలో రివర్స్ రెపో రేట్ని ఆర్బీఐ పెంచగా ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ రివర్స్ రెపో రేటుని తగ్గిస్తుంది. ఓకేనా. తగ్గిస్తుంది అనే విషయాన్ని మీరు గుర్తించుకోండి. ఓకేనా. రైట్. నెక్స్ట్ 4వది ఓఎంఓ, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. దీన్ని బహిరంగ మార్కెట్ చర్యలను పిలుస్తాం. ఓకేనా. కేంద్ర బ్యాంకు అనగా రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐ ప్రభుత్వం యొక్క సెక్యూరిటీలను ప్రజలకి, బ్యాంకులకు, విత్త సంస్థలకు అమ్మడాన్ని, కొనడాన్ని బహిరంగ మార్కెట్ చర్యలను పిలుస్తాం. ఓకేనా. కేంద్ర బ్యాంకు ప్రభుత్వం యొక్క సెక్యూరిటీలను అమ్మడం కానీ కొనడం కానీ చేస్తే దాన్ని బహిరంగ మార్కెట్ చర్యలను పిలుస్తాం. ఓకేనా. అర్థమవుతుందా. ఇప్పుడు ఓఎంఓ అంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఆర్బీఐ ప్రభుత్వ సెక్యూరిటీలను అమ్మితే ప్రజల దగ్గర నుంచి ద్రవ్యం మొత్తము కూడా ఆర్బీఐకి తరలిపోతుంది. అనగా ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ ప్రజలకి, విత్త సంస్థలకి, ఇతర బ్యాంకులకు ఏం చేస్తుంది, ప్రభుత్వ సెక్యూరిటీలు విక్రయించి ప్రజల దగ్గర ఉన్న డబ్బులు మొత్తం లాగేసుకుంటుంది ద్రవ్యోల్బణ కాలంలో. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ ప్రభుత్వ సెక్యూరిటీలను ఏం చేస్తుంది, ప్రజల దగ్గర నుంచి కొంటుంది. అనగా ద్రవ్యోల్బణ కాలంలో ప్రభుత్వ సెక్యూరిటీలను అమ్మగా ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ప్రభుత్వ సెక్యూరిటీలను కొంటుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. ఓకేనా. వాణిజ్య బ్యాంకులకు వచ్చినటువంటి మొత్తం డిపాజిట్లలో కొంత శాతం డిపాజిట్లు నగదు రూపంలో ఆర్బీఐ దగ్గర ఉంచితే దానిని సిఆర్ఆర్ అని పిలుస్తాం. వాణిజ్య బ్యాంకులకు వచ్చినటువంటి మొత్తం డిపాజిట్లలో కొంత భాగం ఆర్బీఐ దగ్గర ఉంచితే దానిని సిఆర్ఆర్ అని పిలుస్తాం. ఓకేనా. అర్థమవుతుందా. అనగా ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ సిఆర్ఆర్ ను పెంచుతుంది. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో సిఆర్ఆర్ ను ఆర్బీఐ తగ్గిస్తుంది. ఓకేనా. రైట్. ఓకేనా. నెక్స్ట్ 6వది ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. ఓకేనా. వాణిజ్య బ్యాంకులకు వచ్చినటువంటి మొత్తం డిపాజిట్లలో కొంత భాగం
డిపాజిట్ చేయకుండా తమ దగ్గరే ఉంచుకోవాలి. సిఆర్ఆర్ అంటే మొత్తం డిపాజిట్లో కొంత భాగం ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేయాలి. ఓకేనా. ఎస్ఎల్ఆర్ అంటే వాణిజ్య బ్యాంకుల దగ్గరనే ఉంచుకోవాలి. వాణిజ్య బ్యాంకులకు వచ్చినటువంటి మొత్తం డిపాజిట్లో కొంత భాగం తమ దగ్గరే బంగారం రూపంలో కానీ, లేదా వెండి రూపంలో కానీ, లేదా నగదు రూపంలో కానీ, లేదా ప్రభుత్వ సెక్యూరిటీ రూపంలో కానీ తమ దగ్గరే ఉంచుకోవాలి. ఎందుకు? డిపాజిట్లు, డిమాండ్ డిపాజిట్లు ఉంటాయి. ఖాతాదారులు కోరిన వెంటనే ఇమ్మీడియట్లీ వాళ్ళ డబ్బును వాళ్ళ దగ్గర ఇచ్చేయాలంటే ఖచ్చితంగా ఎస్ఎల్ఆర్ని ప్రతి బ్యాంకు మెయింటైన్ చేయాలి. ద్రవ్యోల్బణ కాలంలో ఎస్ఎల్ఆర్ని పెంచుతుంది. ఎస్ఎల్ఆర్ని పెంచుతుంది. ఓకేనా. ఎస్ఎల్ఆర్ని ఎప్పుడైతే పెంచుతుందో బ్యాంకుకు వచ్చినటువంటి మొత్తం డిపాజిట్లలో ఎక్కువ శాతం బ్యాంకు దగ్గర ఉంచుకుంటుంది. తక్కువ శాతమే ప్రజలకు రుణంగా ఇస్తుంది. తక్కువ శాతం ప్రజలకు రుణంగా ఇచ్చామంటే అర్థమే ప్రజల దగ్గర డబ్బు తక్కువ ఉందని అర్థం. ప్రజల దగ్గర డబ్బు తక్కువ ఉంటే ద్రవ్య సప్లై తగ్గినట్లు భావించాలి. ద్రవ్య సప్లై తగ్గుతుంటే ప్రజల కొనుగోలు శక్తి తక్కువ ఉంటుంది. కొనుగోలు శక్తి తక్కువ ఉండే కొద్దీ ఆ వస్తువు సేల్స్ కాదు, సేల్స్ అయ్యే కొద్దీ ఆ వస్తువు డిమాండ్ పడిపోతుంది. డిమాండ్ తగ్గే కొద్దీ ధర తగ్గుతుంది. ఓకేనా. అనగా ద్రవ్యోల్బణ కాలంలో ఎస్ఎల్ఆర్ని పెంచుతుంది. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఎస్ఎల్ఆర్ని తగ్గిస్తుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఎంఎస్ఎఫ్. ఎంఎస్ఎఫ్ అంటే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. ఓకేనా. అర్థమవుతుందా? ఆర్బీఐ చట్టం 1934 ఆర్బీఐ చట్టం 1934లోని 2వ షెడ్యూల్లో నమోదైనటువంటి బ్యాంకులను షెడ్యూల్డ్ బ్యాంకులు అంటాం. ఓకేనా. 1934 ఆర్బీఐ చట్టంలోని షెడ్యూల్డ్ 2 కింద నమోదైనటువంటి బ్యాంకుల్ని షెడ్యూల్డ్ బ్యాంకులను పిలుస్తారు. ఓకేనా. ఈ షెడ్యూల్డ్ బ్యాంకులకు వచ్చినటువంటి మొత్తం డిపాజిట్లలో 2% డిపాజిట్ల వరకు, మొత్తం డిపాజిట్లలో 2% వరకు ఆర్బీఐ దగ్గర నుంచి రుణాన్ని స్వీకరిస్తే దానిని ఎంఎస్ఎఫ్ అని పిలుస్తాం. అనగా దీనిని ఓవర్ నైట్ సౌకర్యాల కొరకు వీటిని ఉపయోగించుకోవచ్చు. ఓవర్ నైట్ అంటే ఏమి? అత్యవసర సమయాల్లో ఎంఎస్ఎఫ్ షెడ్యూల్డ్ బ్యాంకులో వాడుకోవచ్చు. అన్ని వాణిజ్య బ్యాంకులు వర్తించు, కేవలం షెడ్యూల్డ్ బ్యాంకులకు మాత్రం వర్తిస్తాయి. ఓకేనా. లాస్ట్ది ఎస్డిఎఫ్. వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి మిగులుని ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేస్తే దానిపైన వడ్డీ వస్తుంది. దానిని ఎస్డిఎఫ్ అని పిలుస్తాం. వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి ద్రవ్య మిగులుని ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేస్తే ఎస్డిఎఫ్ అంటాం. ఓకేనా. అయితే మనం ఏదైనా కానీ ద్రవ్య నిల్వల్ని ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేస్తే దానికి తగ్గట్టుగా ఆర్బీఐ ఖచ్చితంగా సెక్యూరిటీలని ఇస్తుంది. ఒక ఉదాహరణ నేను ఆర్బీఐ దగ్గరికి 10 కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చా. ఆర్బీఐకి 10 కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చానంటే నా దగ్గర డబ్బు ఎక్కువైపోయింది కాబట్టి ఆర్బీఐ దగ్గర నేను ఆర్బీఐలో డిపాజిట్ చేశాను. డిపాజిట్ చేసినందుకు ఆర్బీఐ దానికి తగ్గట్టుగా నాకు సెక్యూరిటీలు ఇవ్వాలి, హామీగా ఇవ్వాలి. కానీ ఎస్డిఎఫ్ వచ్చేసరికి, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీకి వచ్చేసరికి, ఓకేనా, మన దగ్గర డిపాజిట్ తీసుకుంటుంది. ఆ డిపాజిట్కి తగ్గట్టుగా ఎటువంటి ప్రభుత్వ సెక్యూరిటీలను ఇవ్వదు. ఇదే రివర్స్ రెపో రేట్కి ఎస్డిఎఫ్కి మధ్య తేడా. ఓకేనా. రీసెంట్ గణాంకాలు కనుక ఒకసారి పరిశీలిస్తే ప్రస్తుతం రివర్స్ రెపో రేట్ బ్యాంక్ రేట్ 5.50% ఉంది. ఓకేనా. రెపో రేట్ 5.25% ఉంది. ఓకేనా. రివర్స్ రెపో రేట్ 3.35% ఉంది. నెక్స్ట్ ఎస్డిఎఫ్ 5% ఉంది. ఎంఎస్ఎఫ్ 5.50% ఉంది. ఓకేనా. నెక్స్ట్ సిఆర్ఆర్ 3% ఉంది. ఎస్ఎల్ఆర్ 18% ఉంది. ఓకేనా. కానీ ఇక్కడ గుర్తించుకోండి, రెపో రేటు ఎంతైతే ఉంటుందో దానికి -25 బేస్ పాయింట్లు ఎస్డిఎఫ్ ఉంటుంది. -25 బేస్ పాయింట్లు ఎస్డిఎఫ్ ఉంటుంది. గుర్తించుకోండి. అంటే
ప్రస్తుతం ఎస్డిఎఫ్ రివర్స్ రెపో రేట్ ప్రస్తుతం ఎంత 5.25. దీంట్లో 0.25 కట్ చేయండి 5% ప్రస్తుతం ఎస్డిఎఫ్. అదే కదా ఇక్కడ రాశాను నేను. ఓకేనా? ఈ రిపో రేట్కి ప్లస్ 25 బేస్ పాయింట్ ఎక్కువ ఉంటుంది ఎంఎస్ఎఫ్ అనగా ప్రస్తుతం ఎంఎస్ఎఫ్ 5.50%. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మిత్రమా. కంప్లీట్ ఎకానమీ క్లాసెస్ అవైలబుల్ ఇన్ ఎకానమీ వెంకటేష్ సార్ యాప్. ఓకేనా? కాబట్టి ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎకానమీ వెంకటేష్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అప్డేటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మన దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియో లింక్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ మిత్రమా.